భగవద్గీత అధ్యాయం 2 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. శ్లోకంలోని ఒక్కొక్క పదం అర్థం చూద్దాం. భోగ భౌతిక భోగానికి, ఐశ్వర్యానికి, ప్రసక్తానం అనురక్తులైన వారికి, తయా అటువంటి వాటిచే, అపహృత చేతసాం మనసులో మోహితులైన వారు, వ్యవసాయాత్మిక స్థిర నిశ్చయము, బుద్ధి భగవానుని భక్తియుత సేవ, సమాధౌ నియమిత మనసులో, న విధీయతే కలుగదు. భావం: ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనసులలో భగవానుని యొక్క భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలుగదు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ బాహ్య ప్రపంచానికి అంటే ఈ ప్రాపంచిక సుఖాల కోసం, ఇంద్రియ భోగాల కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క మనసు అనేది స్థిరంగా ఉండదంట. భగవంతుని పట్ల ఒక భక్తియుతమైన సేవ చేయాలనే బుద్ధి వారికి ఎప్పుడూ కలగదంట. మనసు ఎప్పుడు కోరికలతో, ఇంద్రియ భోగాల కోసం, సుఖాల కోసం వీటి వైపే ఆలోచిస్తూ ఉండి ఒక స్థిరమైన నిశ్చయం అనేది ఉండదు అని చెప్పబడింది. నెక్స్ట్ శ్లోకం తర్వాత వీడియోలో చూద్దాం. అలాగే డైలీ భగవద్గీత వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు భగవద్గీత చదవడం, వినడం అలవాటు చేసుకుందాం.